నేను అడిగేది ఒక్కటే, ఇక్కడ నాకు భూములు లేవు, నేను ఇక్కడ వ్యాపారం చేసేది లేదు. ఇన్నాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడల్లా మీరు ఎంబడి ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిపించారు. నేను వచ్చి మీ మధ్యలో తిరిగినా తిరగకపోయినా మీరే గెలిపించి సర్టిఫికెట్ పంపించారు. మరి ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా మీరు చెప్పు. ఇవాళ నేను చేసే ప్రయత్నం మళ్ళీ ఎన్నడూ ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు. వెనకడికి ఎప్పుడో అచ్యుతారెడ్డి, నాకు తెలిసి పెద్ద మనిషి చెప్పాలి, 1967-68 టైంలో అచ్యుతారెడ్డి ఒక్కసారి మంత్రి ఉన్నాడు. మళ్ళీ 50 ఏళ్ళు దాటింది, 60 ఏళ్ళు దానికి వస్తుంది. 55 ఏళ్ళు అయింది. మన కొడంగల్కి ఏదైనా పదవి వచ్చిందా ఎప్పుడైనా? ఏదన్నా పదవి మన కొడంగల్కి ఎవరైనా ఇచ్చిరా? అది నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 తూర్లు ఎమ్మెల్యే అయితే కూడా మనకేం అదనంగా పదవి ఇవ్వలే. మరి ఇవాళ వారు చైర్మన్ అయినరు, మీరు ఆశీర్వదిస్తే వారందరూ మా ముద్దప్ప అందరు కష్టపడి చేస్తే ఇవాళ ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి అయినాం. అంటే ఇవాళ కొడంగల్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బూరుగుల రామకృష్ణారావు మన మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉండే. మళ్ళీ ఏ అవకాశం మన దగ్గర చదువుకున్న లేరా, తెలుగులో లేరా అంటే జయపాల్ రెడ్డి గారు ఉండే, సమరసింహారెడ్డి గారు ఉండే, మన ప్రాంతం నుంచి విఠలరావు గారు ఉండే, మల్లికార్జున్ గారు చాలా సార్లు ఎంపీ ఎన్నికైనరు, వారు కేంద్రంలో కూడా మంత్రి అయినరు. కానీ మన ప్రాంతానికి కావలసినంత ప్రాధాన్యత రాలేదు, ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు. మరి ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా? ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆలోచన చేయరు. ఎవరో ఒకరు భూమి ఇవ్వకుండా ఆకాశంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. భూములు మనమేమో ఊకే తీసుకునేది లేదు. ₹1 ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం ఆ భూములు సేకరణ చేయాలి. ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్న పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని మనం అనుకున్నాం. నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, పట్ట భూములు ఉన్న వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారో అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకు కూడా అన్ని పైసలు ఇచ్చి ఆ భూమి తీసుకోవాలి. ఉత్తగా తీసుకునేది లేదు. వాళ్ళు కొడంగల్ నన్ను గెలిపించారు, వాళ్ళకి మేలైతుందని గెలిపించారు తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ ఎక్కడైనా అన్ని ప్రాంతాల నుంచి ఎగబడుతున్నారు మా ప్రాంతానికి. ఈసారి మరి పరిశ్రమలు అన్ని నువ్వే తీసుకపోతే ఎట్లా అని కొట్లాడినా నేను మా వెనుకబడ్డదా 70 ఏళ్ళ నుంచి న్యాయం జరగలేదు మాకు. ఏదేమైనా మేము తీసుకుపోతామని చెప్పినాం. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా మనకు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో ఇప్పుడు ముద్దప్పని అడిగిన ఏదో చదువుకున్నాడు, గుల్బర్గాలు చదువుకున్నాడు. ఎందుకంటే ఆ కాలేజీలు ఉన్నందుకు మన వాళ్ళందరూ అడిగిపోయారు. ఇప్పుడు మన దగ్గరనే మెడికల్ కాలేజ్, మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ వస్తే కర్ణాటక వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి చదువుకుంటారు, అడిగిపోతారు. మన దగ్గర రావాలి.